హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది నా ఛానల్ సౌత్ ఇన్ నార్త్. నేను ఉంటుంది అస్సాంలో. నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటుంది మా మస్టర్డ్ ఫీల్డ్స్. ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి. ఇది మస్టర్డ్ ఫీల్డ్. మస్టర్డ్ ఫీల్డ్ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఫొటోస్ కూడా బాగా వస్తాయి. నేను ఇప్పుడు మీకు చూపించబోయేది ఇది ఫిషింగ్ చేసే వాళ్ళ హట్ అండి. వీళ్ళు దీంట్లోనే ఉంటారు, ఎందుకంటే ఫిషింగ్ చేసి నైట్ మస్టర్డ్ ఫీల్డ్లో ఫాక్సెస్ వస్తాయి, ఖరాబ్ చేస్తాయి ఫీల్డ్స్ని. అందుకే వీళ్ళు దీంట్లోనే ఉంటారు, దీంట్లోనే పండుకుంటారు, మళ్ళీ ఫిషింగ్ చేసి పొద్దున్న తీసుకొని వెళ్ళిపోతారు. చూడండి మా మస్టర్డ్ ఫీల్డ్ని, చాలా చాలా అందంగా ఉంటుంది. జూమ్ చేసి చూడండి, మీకు అందరికీ జూమ్ చేసి చూపిస్తాను మస్టర్డ్ ఫ్లవర్స్ని. ఇక్కడ చాలా హనీ బీస్ తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే హనీని కలెక్ట్ చేసుకోవడానికి. దీని పక్కనే ఉంది కార్న్ ఫీల్డ్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ ఫీల్డ్లో మధ్యలో అక్కడక్కడ ఫాక్సెస్ కూడా ఉంటాయి. మనం చెప్పలేము ఎక్కడ దీన్ని టాటా అని అంటారు. దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయని చెప్తారు, కానీ మనకంత టేస్ట్ తెలీదు. దీంట్లో రాడిషెస్ ఉంది, దీంట్లో ఫిష్లో వేసుకొని తింటారు, పప్పులో వేసుకొని తింటారు, ఫ్రై చేసుకొని తింటారు వీళ్ళు. దీంట్లో పుదీనా కూడా వేస్తుంది. ఇక్కడ క్యారెట్స్ ఉన్నాయండి, చిట్టి క్యారెట్స్ ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి క్యారెట్స్. నేను మీకు ఒక క్యారెట్ తీసి చూపిస్తాను. బేబీ క్యారెట్స్ ఉన్నాయి. దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసింది, స్పినాచ్ వేసింది. ఈ ప్లేస్లో చూడండి, చిట్టి క్యారెట్ ఉంది, బేబీ క్యారెట్. నేను మళ్ళీ దీంట్లో పెడదామనుకున్నా, కానీ వాళ్ళు వద్దన్నారు, అవ్వదు అని చెప్పేశారు. చూడండి, దీంట్లో రాడిష్ వేసింది. రాడిష్ తీసి చూపిస్తా అని చెప్పారు. స్వీట్గా చాలా పెద్దగా ఉంది, పింకిష్ కలర్లో ఉంది, పింక్ అండ్ వైట్ కలర్లో ఉంది. చాలా పెద్దగా ఉన్నాయండి రాడిషెస్. చూడండి, చాలా పింక్ అండ్ వైట్ కలర్లో ఉంది. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. లీవ్స్ కూడా తింటారు, కానీ ఈ ఫీల్డ్లో చాలా ఉన్నాయని తీసి పడేశారు. ఇది మొత్తం డేటానే. చూడడానికి రెడ్డిష్గా చాలా వెరైటీగా ఉంది. ఇదేమో బ్రింజల్ ఫీల్డ్, పెద్దగా లావుగా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉందని చూపిస్తున్నారు. మొత్తం బ్రింజల్ ఫీల్డే, చాలా బ్రింజల్స్ ఉన్నాయి. ఇది మొత్తం బ్రింజల్ ఫీల్డ్. దాని పక్కన పొటాటో ఫీల్డ్ కూడా ఉంది, అది మీకు నేను తర్వాత చూపిస్తాను. మొత్తం బ్రింజల్ ఫీల్డే ఉంది, మొత్తం బ్రింజల్సే. ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకా బ్రింజల్స్ ఏం రాలేదు. కొన్నిటికి వచ్చాయి, కొన్నిటికి రాలేదు. ఇదేమో పొటాటో ఫీల్డ్. అక్కడక్కడ పల్సు ఉంది, కానీ వేరే సైడ్ కొంచెం దూరంగా బాగానే వచ్చింది. మొత్తం బ్రింజల్ ఫీల్డే. ఈసారి మొత్తం వెజిటేబుల్స్ వేసారు వీళ్ళు. మొత్తం బ్రింజల్సే ఉన్నాయి. చూడండి, ఫ్లవర్స్ వచ్చాయి, బ్రింజల్స్ వచ్చాయి. మన సైడ్ అంతా దొరకవు కదా పెద్దవి బ్రింజల్స్. రౌండ్ బ్రింజల్స్ అయితే దొరుకుతాయి, ఇలాంటి బ్రింజల్స్ దొరకవు కదా. ఫ్లవర్స్ ఉన్నాయి.
చాలా పొడుగు ఉన్నాయి బ్రింజల్స్ వీళ్ళ దగ్గర. ఇది మొత్తం బ్రింజల్ ఫీల్డే. వీళ్ళ దగ్గర ఏంటంటే ల్యాండ్ బిగా అని అంటారు. అలా 1 బిగా మొత్తం బ్రింజల్సే వేశారు వీళ్ళు. చాలా బ్రింజల్స్ ఉన్నాయి అసలు. ఇది స్వీట్ పొటాటో కొంచెం ప్లేస్లలో వేశారు. ఇంట్లో వేరే ఏదో కూడా వేసింది లీఫీ వెజిటేబుల్. ఇదేమో పొటాటోస్. ఇక్కడ మొత్తం పలుచగా ఉంది పొటాటోస్ అన్నీ. ఆ సైడ్ మొత్తం బాగానే వచ్చాయి పొటాటోస్. దాని పక్కన మస్టర్డ్ ఫీల్డ్ ఉంది. పీస్ ఇంకా వేరేవి కూడా వేశారు. గ్రీన్ చిల్లీస్ వేశారు, స్పినాచ్ వేశారు ఫీల్డ్లో. వీళ్ళు పుదీనా వేశారు. కానీ రాడిష్ ఆకుల వల్ల అసలు ఏం పుదీనా సరిగ్గా కాలేదు. ఇదిగోండి మొత్తం స్వీట్ పొటాటో. ఇది మొత్తం స్వీట్ పొటాటో. చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. బాయ్.